ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన డిజిటల్ సేవల విప్లవం ఇప్పుడు భారతీయ నగరాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు విదేశాలకు వెళ్లి వచ్చిన భారతీయులు స్వదేశంలో ఉన్న బంధువులను, ఇక్కడి సంప్రదాయ ఆహారాన్ని లేదా సొంత ఊరి వాతావరణాన్ని మిస్ అవుతున్నామని చెప్పేవారు. కానీ గత కొన్నేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, చెన్నై వంటి ప్రధాన భారతీయ మెట్రో నగరాల రూపురేఖలు ఊహించని రీతిలో మారిపోయాయి. నేడు మహానగరాలలో సామాన్య పౌరులకు సైతం లభిస్తున్న అసాధారణమైన జీవన సౌలభ్యం అమెరికా, యూరోప్లలోని అత్యంత సంపన్న నగరాలలో కూడా దొరకడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. విదేశాలలో ఒక చిన్న పని చేసుకోవాలన్నా స్వయంగా బయటకు వెళ్లడం లేదా ప్యాకేజీలు, సేవల కోసం భారీగా డాలర్లు, యూరోలు వెచ్చించడం తప్పనిసరి. కానీ భారతదేశంలో మాత్రం స్మార్ట్ ఫోన్ స్క్రీన్పై ఒక చిన్న ట్యాప్తో ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండానే ప్రతి పని క్షణాలలో పూర్తయిపోతుంది. ఈ కన్వీనియన్స్ విప్లవానికి ప్రధాన చోదక శక్తిగా నిలిచాయి క్విక్ కామర్స్ అండ్ అన్ డిమాండ్ సేవల ప్లాట్ఫామ్లు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల రాకతో వారానికి ఒకసారి కిరాణా సరుకుల కోసం పక్కింటి షాపుకో లేదా సూపర్ మార్కెట్కో వెళ్ళి గంటల తరబడి లైన్లలో నిలబడే శ్రమ పూర్తిగా తప్పిపోయింది. ఉదయాన్నే పాలు, బ్రెడ్ అయిపోయినా లేదా ఇంట్లో వంట చేస్తున్న మధ్యలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు లేవని గుర్తుకొచ్చినా యాప్లో ఆర్డర్ చేసిన 10 నుంచి 15 నిమిషాలలో డెలివరీ ఏజెంట్లు వచ్చి ఇంటి తలుపు తడుతున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లు నగరం నలుమూలలా ఉన్న వేలాది రెస్టారెంట్లను, గల్లీల్లోని ఫేమస్ టిఫిన్ సెంటర్లను నేరుగా మన డైనింగ్ టేబుల్ మీదకి తీసుకువచ్చాయి. దీంతో బయటకు వెళ్ళి తినడం అనేది కేవలం ఒక సరదా ఆప్షన్గా మారిందే తప్ప వంట చేసుకునే వీలు లేక తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నగరవాసులకు లేకుండా పోయింది. ఈ జీవన సౌలభ్యం కేవలం సరుకులు, ఆహార డెలివరీకి మాత్రమే పరిమితం కాలేదు. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని కూడా అమితంగా ప్రభావితం చేసింది. అత్యవసరమైన మందులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాలలో ఇంటికి రావడం ఒకెత్తైతే, డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి వెయిటింగ్ రూమ్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ ల్యాబ్ ప్రతినిధులే స్వయంగా ఉదయాన్నే ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించి తీసుకువెళ్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు కూడా వాట్సాప్ లేదా ఈమెయిల్కు క్షణాలలో వచ్చేస్తున్నాయి. టెలికన్సల్టేషన్ ద్వారా ఇంటి నుంచే ప్రముఖ నిపుణులైన వైద్యులతో వీడియో కాల్లో మాట్లాడి డిజిటల్ ప్రిస్క్రిప్షన్ పొందే సదుపాయం నగరవాసులకు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా గృహ నిర్వహణ సేవల్లో అర్బన్ కంపెనీ వంటి యాప్లు తెచ్చిన విప్లవం అపారమైనది. ఇంట్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, కార్పెంటర్ లేదా బ్యూటీషియన్ సేవలు కావాలన్నా, చివరకు ఇల్లు శుభ్రం చేసే క్లీనింగ్ సిబ్బంది కావాలన్నా ఒకే ఒక్క క్లిక్తో ఇంటికి పిలిపించుకోవచ్చు. రవాణా రంగానికి వస్తే ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి వంటి రైడ్ హైలింగ్ యాప్ల వల్ల క్యాబ్ లేదా ఆటో నేరుగా ఇంటి గేటు ముందరికే వస్తుంది. రూపాయి చిల్లర సమస్య లేకుండా టీ కొట్టు దగ్గర చెల్లించే 10 రూపాయల నుంచి కరెంటు బిల్లులు, షాపింగ్ బిల్లుల వరకు ప్రతి ఒక్కటి యూపీఐ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాలలో పూర్తవుతున్నాయి. అసలు ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో లేని ఈ వేగం, అతి తక్కువ ధరకు లభించే సర్వీసులు భారతదేశంలోనే ఎలా సాధ్యమయ్యాయి అని లోతుగా విశ్లేషిస్తే కొన్ని బలమైన కారణాలు కనిపిస్తాయి. భారతీయ నగరాలలో ఉన్న అత్యధిక జనసాంద్రత, డెలివరీ నెట్వర్క్ను అత్యంత తక్కువ రవాణా ఖర్చుతో నిర్వహించడానికి కంపెనీలకు సహకరిస్తుంది. దీనికి తోడు అందరికీ అందుబాటులో ఉండే చవకైన స్మార్ట్ ఫోన్లు, అత్యంత తక్కువ ధరకే లభించే హై స్పీడ్ మొబైల్ డేటా, ఎన్పిసిఐ రూపొందించిన విప్లవాత్మక యూపీఐ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ, ఇవన్నీ కలిసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అన్ డిమాండ్ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయి. ఒకప్పుడు ఈ పని పూర్తి చేయడం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించిన భారతీయ సమాజం నేడు ఈ పని ఇంటికి వచ్చేలా ఎలా ఆర్డర్ చేయాలి అని ఆలోచించే స్థాయికి రూపాంతరం చెందింది. నిజానికి ఈ డిజిటల్ సౌలభ్యం వెనుక నగరాలలో పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్లు, ప్యాకేజింగ్ వ్యర్థాలు, రాత్రింబవళ్లు శ్రమించే డెలివరీ ఏజెంట్లు పడే కష్టం వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇది భారతీయుల కష్టాన్ని, సమయాన్ని అమితంగా ఆదా చేస్తుంది. ఈ ఆధునిక వేగవంతమైన ప్రపంచంలో కంపెనీలు మన ఇంటికి డెలివరీ చేస్తుంది కేవలం వస్తువులు లేదా సేవలు మాత్రమే కాదు, మన జీవితంలో మళ్ళీ తిరిగి రాని అత్యంత విలువైన సమయాన్ని. అందుకే ఈ డిజిటల్ కన్వీనియన్స్నే నేటి ఆధునిక భారతంలో అత్యంత విలువైన లగ్జరీగా మారింది.